సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా, కోకోనట్ వాటర్ అనేది తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏంటి, అసలు తీసుకోవచ్చా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్. మైసెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ స్వప్న, ఫర్టిలిటీ కన్సల్టెంట్, కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో ఇప్పుడు కోకోనట్ వాటర్ అనేది ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ హైడ్రేషన్, ఎస్పెషల్లీ సమ్మర్ లో మనకి చెమట ఎక్కువగా పోవడం వల్ల బాడీలో నుంచి ఎలక్ట్రోలైట్స్ అనేవి పోతుంది. సో ఈ కోకోనట్ వాటర్ విల్ రీప్లేస్ దిస్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. సో ఇట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ హైడ్రేషన్. తర్వాత ఈ కోకోనట్ వాటర్ ఇస్ ఆల్సో రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్. సో మనకి న్యూట్రియన్ పరంగా కూడా ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఇఫ్ యూ టేక్ టూ మచ్ ఆఫ్ వాటర్ ఏమవుతుందంటే స్టమక్ అప్సెట్ అయిపోయి మనకి డయేరియా, లూజ్ మోషన్స్ ఏదో ఒకటి అవుతుంది. అండ్ ఆల్సో కోకోనట్ వాటర్ కంటైన్స్ సోడియం అనమాట. సో ఎక్సెస్ గా తీసుకుంటే ఏమవుతుంది, ఈ సోడియం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో బీపీ అట్లా పెరిగే అవకాశం ఉంటుంది. సో కోకోనట్ వాటర్ అనేది డెఫినెట్లీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ, బట్ యూ షుడ్ టేక్ ఇన్ మోడరేషన్, అంటే టూ మచ్ గా తీసుకోకుండా చూసుకోవాలి. అండ్ కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల పిల్లలు తెల్లగా పుడతారు అని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎ మిత్, అదొక అపోహ అనమాట. దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ ఫర్ దాట్. సో డెఫినెట్ గా ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్ క్యాన్ టేక్ దిస్ కోకోనట్ వాటర్ సేఫ్లీ డ్యూరింగ్ దిస్ సమ్మర్ ఇన్ మోడరేషన్. ఈ వీడియోని మీకు తెలిసినటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ కి షేర్ చేయండి, అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ.